నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈరోజు చిన్న విషయం కోసం వీడియో తీస్తాను. చాలా రోజులు అవుతుంది వీడియో తీసి కూడా. ఎంతవరకు కంట్రోల్ అవుదాం అనుకున్నా అవ్వలేకపోతున్నాము. బిగ్ బాస్ షో అంట. బిగ్ బాస్ షో ఒరే ప్రజలకి ఏమన్నా ఉపయోగం దానివల్ల? ఒక 10-20 మంది బాగా తిని బలిసిన వ్యక్తులను తీసుకొచ్చి మంచి అన్ని సకల సౌకర్యాలు కుదిర్చి వాళ్ళని పందులు మేపినట్టు మేపి వాళ్ళకి ఏందేందో పెట్టి జరిపే షోని బిగ్ బాస్ షో అంటారు. సరే, అదే వరస్ట్ అనుకుంటే దానికి గెస్ట్ గోస్టో లేకపోతే ఏదో సంథింగ్గా దివ్యల మాధురి. ఒరే ఎంత సంసారి వెదవని పిలుస్తున్నావురా. నాగార్జున ముసలివుడా, నీ మీద కొంత అభిమానం ఉండేది నాకు చిన్నప్పటి నుంచి. నాగార్జున అంటే ఒక ఫ్యాన్ అని చెప్పుకుంటా ఉన్నాను, నీకు నేను ఫ్యాన్ అని చెప్పుకుంటా ఉన్నాను. నేను చూస్తే మొహమ్మద్ ఉయ్యాలనిపిస్తుంది నాకు. అంటే మీ కుటుంబాన్ని పక్కన పెట్టలే, దాంట్లో జరిగే ఇవన్నీ కూడా ఇప్పుడు నువ్వు కేవలం డబ్బు కోసం ఇంత దరిద్రానికి పాల్పడుతున్నావు అంటే అర్థం చేసుకోవచ్చు నీది ఎంత వరస్ట్ కల్చర్ అనేసి. ఆ దివ్యల మాధురిని ఏం చూపిద్దామని తీసుకొస్తున్నావు దాన్ని? సంసారదనే? ఇప్పుడు మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఒక అమ్మాయి, మీ కోడలు. అది ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇదిగో ఈ ప్రవర్తనల వల్లే. ఇప్పుడు నువ్వు చేసేదాన్ని బట్టి నీ ఇంట్లో ఎవరు తప్పు చేశారని ఈజీ కనిపెట్టేయచ్చు. ఆ పాప తప్పులే, మీ కుటుంబాన్ని తప్పు ఉంది. ఎందుకంటే వెధవల్ని ఆహ్వానిస్తున్నావంటే నిన్ను ఎంత అదం అనుకోవాలా? ఇప్పుడు ఎవరైనా నీకు సజెషన్ ఇచ్చిన కూడా నువ్వేం చెప్పాలా? ఎంత డబ్బులు ఇస్తామన్నా కూడా ఏం చెప్పాలా? అమ్మా మీరు సంసార వాళ్ళు, మీరు ఇటువంటి వాటికి రాకూడదని చెప్పి సర్దిపెట్టి వాళ్ళని తరిమేయాలి. నువ్వేం చేస్తున్నావు? దాన్ని ప్రమోషన్ చేసి దాన్ని టీవీలో తీసుకొస్తున్నావు అంటే సమాజానికి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? ఒక కుటుంబాన్ని వాడు దువ్వాడ సీను మైండ్ లేని వెధవనా కొడుకైతే వాళ్ళ భార్య పిల్లలు ఎంత ఎత్తెదుకున్నారా? నువ్వు వదిలేసావా? ఆమెనే నువ్వు వదిలేసావా? చెప్పు. ఇదేనా సంస్కారం నీకు నేర్పించింది? ఇదేనా ప్రజలకు నేర్పిస్తున్నది నువ్వు? ఎందుకురా నా కొడకలారా మీరు బొయ్యి నా మాటని నువ్వు ఇంకా అడిగితే అన్నీ చేస్తావేమో. మళ్ళీ నువ్వు ఒక హీరో, సమాజానికి ఏం చెప్తున్నావు అర్థం కావాలి.